విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును మన నిమిత్తమై ఆశీర్వదించును గాక. మనం ఇక్కడ చూసినట్లయితే 19వ వచనంలో 22వ వచనంలో ఆయన పిలిచాడు. పిలువగానే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని. 22వ వచనంలో వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని మనం గమనించినట్లయితే వారు వలను విడిచిపెట్టినట్టు, ధోనిని విడిచిపెట్టినట్టు, తండ్రిని విడిచిపెట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. కానీ లేఖనాల్లో మనము ఒకవేళ వాటి యొక్క మూల భాషను తీసుకొని మనము తర్జుమా చేసుకున్నట్లయితే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టినట్టు అక్కడ కనిపిస్తుంది. సమస్తాన్ని విడిచిపెట్టారంట. వాళ్ళకు కలిగిన సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టి యేసయ్యను వారు వెంబడించారంట. ఆ విషయం నేను లూకా రాస్తాడు 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వాక్యంలో, 14వ అధ్యాయము 33వ వాక్యంలో ఆ ప్రకారమే నీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. ఏం విడిచిపెట్టాలి అని అంటే మనకు కలిగినదంతా విడిచిపెట్టి మనం యేసయ్యను ఫాలో అవ్వాలంట. హల్లెలూయా. నేను చెప్పట్లేదు ఈ మాట, లేఖనాల్లో స్పష్టంగా దేవుడు రాశాడు. ఏమని అంటే తనకు కలిగిన దంతయు అంటే సమస్తము, అంత మొత్తము కొంచెం కూడా ఉంచుకోకుండా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క శిష్యుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు శిష్యుడు అవుతాడు అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు, కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి శిష్యుడు అవుతాడు. శిష్యుడైన వ్యక్తిని ఏమంటారు అని అంటే క్రైస్తవుడు అంటాడు. హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరు అంటే శిష్యుడు. శిష్యులు ఎవరు అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టిన వారు. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే నా అనేది ఏది లేకుండా ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? అన్ని నాయే అన్నట్టు ఉండకూడదు. ఏది నాది కాదు అన్నట్టే ఉండాలి. అతడు శిష్యుడు, అతడు క్రైస్తవుడు. అయితే ఆ విషయాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక. హల్లెలూయా. అంటే అక్కడ రాసినప్పుడు, మొదట్లో రాసినప్పుడు ఏమన్నాడు? దోణెను, వలలను, తండ్రిని విడిచిపెట్టాడు. కానీ అక్కడ మనకు సమస్తాన్ని విడిచిపెట్టినట్టు కనబడట్లా. కానీ పేతురు ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ యేసయ్యతో కొంత సమయము, కొన్ని సంవత్సరాలు గడిపినాక పేతురుకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే మేము అన్నింటినీ విడిచిపెట్టాము. దేన్ని విడిచిపెట్టారు? అన్నింటినీ విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే నామకార్థంగా ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండకూడదు అని అంటే భక్తి చేసేవాడిగా కనిపించకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి శిష్యుడు అవుతాడు. ఎప్పుడైతే శిష్యుడు అవుతాడో అతను క్రైస్తవుడు అవుతాడు. కానీ ఇప్పుడు ఏమవుతా ఉందనంటే ఏదో రక్షణ పొందాము, నీళ్ళలో బ్యాప్టిజం తీసుకున్నాము, ఆరాధనకు వస్తా ఉన్నాము, ఇది మాకు చాలు, ఇది క్రైస్తవ్యం అయిపోయినది ఈ రోజుల్లో. కానీ యాక్చువల్గా అంత్యలో ఉన్న శిష్యులను మొదట క్రైస్తవులు అని పిలిచారు. శిష్యులను క్రైస్తవులు అని పిలిచాడు. సంఘానికి వచ్చేవాడిని కాదు, పేరు పెట్టుకున్న వాడిని కాదు, ఆరాధన చేసేవాడిని కాదు, నామకార్థంగా ఉండేవాడిని కాదు. కానీ ఎవరు అంటే సమస్తాన్ని విడిచిపెట్టేవారు. ఇప్పుడు చెప్పండి, మనం క్రైస్తవులమా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన గుండె మీద మనం చేసుకొని చెప్తాం, మన క్రైస్తవులమా? చెప్పలేము ఆ విషయం. ఎందుకు అంటే నా అనే అహం మన లోపల ఉంది.
ఈ నా అనే అహం పోయిన రోజున నాది కాదు దేవునిదే అన్న అవగాహన మన మనస్సులో, ఆలోచనలో, తలంపుల్లో వచ్చిన రోజున మనం ఆయన శిష్యులం అవుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రైస్తవుడు అనేవాడు శిష్యుడు. దానికంటే ముందు, క్రైస్తవుని కంటే ముందు అతడు శిష్యుడు. శిష్యుడి కంటే ముందు అతడు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. అది ఒక కండిషన్ గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం చెప్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము ఇంకొంచెం ముందుకు చదువుదాం. 22వ వచనం దాకా చదివాం కదా. 19వ మత్తయి సువార్త 19వ అధ్యాయం ఇంకా ముందుకు చదువుదాం. 27వ వాక్యం ఇంకా ముందుకు చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మమందు అంటే కింద ఫుట్ నోట్స్ కూడా చదవమ్మా. పునఃస్థితి స్థాపన అంటే పూర్వం ఉన్న స్థితిని మళ్ళీ స్థాపించే ఆ సమయంలో మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రెట్లు పొందుతాడంటే పునఃస్థితి స్థాపనలో, పునర్జన్మమందు ఎన్ని రెట్లు పొందుతాడనంటే 100 రెట్లు పొందుతాడంట. ఇది కాక నిత్య జీవమును స్వాతంత్రమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం చేస్తున్న మనము ఈ లోక సంబంధంగానే మనం ఆలోచిస్తాం, ఈ లోక పరిధిలోనే మనం ఆలోచిస్తాం, మన కుటుంబ పరిధిలోనే, మన ఆర్థిక పరిస్థితుల పరిధిలోనే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు దేని విషయంలో ఆలోచిస్తా ఉన్నాడంటే పునఃస్థితి స్థాపన చేస్తాడంట ఒక రోజు. హల్లెలూయా. అంటే మొదటి స్థితి ఆదాము అవ్వను చేసి పతనము కాకుండా ఉండిన మొదటి స్థితిని మళ్ళీ స్థాపిస్తాడంట. అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం మళ్ళీ ఆయన ప్రసాదిస్తాడు మనుషులకు. సాతాను లేని, అపవాది లేని, చీకటి లేని, దయ్యం లేని, అబద్ధం లేని ఒక కొత్త భూమి, కొత్త ఆకాశము. ఆ కొత్త భూమి మధ్యలో నూతన యెరూషలేము పట్టణము. ఆ నూతన యెరూషలేము పట్టణములో ఒక సింహాసనము. దాంట్లో యేసు ప్రభు ఆసీనుడై యుగ యుగములు ఈ భూమిని ఆయన ఏలుతాడు, పరిపాలిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్న మర్మం గొప్పది. శిష్యులు అడుగుతా ఉన్నారు, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభువా, మాకు ఏం కలుగుతుంది, మాకు ఏం దొరుకుతుంది? ఇక్కడ చూస్తే అన్ని ఇప్పులే, అన్ని ఇబ్బందులే, అన్ని శ్రమలే, అందరూ నిందించేవారే, అందరూ అవమానించేవారే, ఎవరు చూసినా హేళన చేసేవారే. మరి మాకు ఏం దొరుకుతుంది ప్రభువా అని అంటే పునఃస్థితి స్థాపనలో, పునర్జన్మ మళ్ళీ మొదటి స్థితి కలిగించే సమయంలో 100 రెట్లు పొందుతారంట. హల్లెలూయా. కొందరు తండ్రులను వదిలిపెడతా ఉన్నారు, కొందరు తల్లులను వదిలిపెడతారు, కొందరు తోడబుట్టిన వారిని వదిలిపెడతారు, కొందరు పిల్లలను వదిలిపెడతారు, కొందరు భూములను వదిలిపెడతారు, కొందరు ఇళ్లను వదిలిపెడతా ఉన్నారు. ఇది శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు విడిచిపెట్టిన వారు ఈ లోకమందు కాదు, మళ్ళీ పునర్జన్మనందు తిరిగి నూతన భూమి, నూతన ఆకాశము పైనుండి దిగి వచ్చినప్పుడు దాంట్లో 100 రెట్లు పొందుతాము. హల్లెలూయా. మా తాత ఉన్నాడు, మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న, ఇప్పటికీ ఆయన వదిలిపెట్టి వచ్చిన భూమి కోసము కొట్లాడుకుంటా ఉన్నారు. మళ్ళీ మొన్న
రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆయన వదిలేసి వచ్చినాడు, వాళ్ళ అన్నదమ్ముళ్ళకి వదిలేసి వచ్చినాడు భూమిని. వద్దు నాకు ఇది అని. ఎందుకు వదిలిపెట్టి వచ్చినాడంటే సేవ కొరకు వదిలిపెట్టి వచ్చినాడు. కానీ ఆయనకు రేపటి దినమున 100 రెట్లు ఆయనకు దేవుడు ఇస్తాడు. గోదావరికంలో మొత్తం 3 చర్చిలకు ప్లేస్ ఆక్యుపై చేసి 3 చర్చిలు ఆయన కట్టించాడు. ఆయన అంతంత ప్లేస్. ఈరోజు సిఎస్ఐ కాంపౌండ్ అతిపెద్ద కాంపౌండ్ మీరు చూసినట్లయితే గోదావరికంలో ఒకప్పుడు ఆయన ఆపాడు. ఆయన కొరకు 1 సెంట్ భూమి కూడా ఎక్కడ సంపాదించుకోలే ఆయన. ఎందుకు త్యాగం చేశారు అని అంటే, ఇదిగో వారు పునర్జన్మ స్థితి నందు ఆ మళ్ళీ నూతన యెరూషలేము నూతన భూమి యందు నూతన ఆకాశమందు ఇదిగో 100 రెట్లు వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. సో ఏది వాళ్ళకి దక్కేది అని అంటే అది వారికి దక్కుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మంచి విషయం ఏంటిదనంటే, మొదటి వారు కరిపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. దాని కింద మీరు పారబుల్ చదివినట్టయితే 20వ అధ్యాయం మొత్తం 19వ వాక్యం దాకా 20వ అధ్యాయం 16వ వాక్యం దాకా మీరు చదివినట్లయితే అక్కడ ఉదయాన్నే అతడు సంత వీధిలోకి వెళ్తాడు. నా ద్రాక్షలో తోటలో పని చేయటకు రండి అని చెప్తాడు. మీకు ఏమిస్తాను అని అంటే 1 దేనారము ఇస్తానంటాడు. అంటే 1 దేనారము అని అంటే ఎంత? కింద ఫుట్ నోట్స్ లో ఉంది, చదవండి. ₹1 అంటే ఉదయం కాలమున 9 గంటలకు వచ్చిన వారికి ఏమని చెప్తానంటే, నా యొక్క ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు 1 దేనారం ఇస్తా అంటున్నాడు. తర్వాత 11, 12 గంటల ప్రాంతంలో మళ్ళీ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ తోటలో నుండి ఇంకొంతమంది ఉన్నారు. మీరు ఎందుకయ్యా ఇక్కడ ఉన్నారు, మీకు పని లేదా అని అంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలుచుకోలేదయ్యా అని అంటే, సరే వెళ్ళండి, నా తోటలో పని చేయండి, నేను మీకు నాకు ఇష్టమైంది ఇస్తానంటాడు. అలా 3 గంటలకు వెళ్తాడు, 5 గంటలకు కూడా వెళ్తాడు. 5 గంటలకు కూడా కొందరిని పంపిస్తాడు. వాళ్ళు వెళ్తారు, పని చేస్తారు. సాయంకాలం 6 గంటలకు ఆయన బట్టలు ఇస్తా ఉన్నాడు. ఆ రోజు బట్టము 5 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. 1 దేనారం ఇచ్చినప్పుడు మొదట పొద్దున వచ్చిన వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అరే 5 గంటలకు వచ్చిన వాడికి 1 దేనారం ఇస్తే మనం పొద్దున్న నుండి పని చేస్తా ఉన్నాము, మనకి ఇంకా ఎక్కువ ఇస్తారని వాళ్ళు ఆశపడతారు. కానీ పొద్దున వచ్చిన వాళ్ళు కూడా అదే దేనారం ఇచ్చినప్పుడు వాళ్ళు సలువుకుంటారు ఆ యొక్క తోట యజమాని పైన. కానీ వాళ్ళు సనుకోవటంలో అర్థం లేదు అని ప్రభువు చెప్తాడు. వాళ్ళు ఒడబడింది 1 దేనారముకే, వీళ్ళు ఒడబడింది ఈయన ఇష్టము వచ్చిన దాన్ని ఇస్తా అని. సో యేసుక్రీస్తు ప్రభు మొదటి వారిని కడపటి వారిగా చేస్తాడు, కడపటి వారిని మొదటి వారిగా చేస్తాడు. అయితే మంచి విషయం ఏంటిదనంటే మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఏం సమర్పించుకోవాలి అంటే, మనం కలిగిన సమస్తము ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మాటకు మనం లోబడాలి, అప్పుడు ఆయన మనకు దయచేస్తాడు. అయితే వీళ్ళకు ఇంకొక మంచి ఇవి కూడా ఇస్తాడంట. ఏమి ఇస్తాడు అని అంటే, 12 గోత్రముల వారికి వీళ్ళు తీర్పు తీరుస్తారంట. ఈ 12 మంది శిష్యులు 12 గోత్రముల ఇశ్రాయేలీయులకు వీళ్ళు తీర్పు తీరుస్తారని ఒకసారి చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వాక్యం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వాక్యం. ఏమనగా పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని అమ్మ లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వాక్యం. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించున్నట్లుగా నా రాజ్యములో నా బళ్ళ యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో తిరిగిన 12 మందికి దేవుడిచ్చే వాగ్దానం, యేసయ్యతో తిరిగిన 12 మందికి దేవుడిచ్చే అధికారం. ఒక రాజ్యాన్ని ఇస్తాడంట, సింహాసనం ఇస్తాడంట. ఆ సింహాసనం మీద వాళ్ళు కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం వారికి తీర్పు తీరుస్తారంట. హల్లెలూయా, ఎంత ధన్యత. ఆ యూదులు వీళ్ళని కొడతారు, ఆ యూదులు వీళ్ళని చంపుతారు, ఆ యూదులు వీళ్ళని తరుముతారు, ఆ యూదులు వీళ్ళంటే ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క శిష్యుడు హతసాక్షి అవుతాడు.
కానీ ఈ శిష్యులకు దేవుడిచ్చే భాగ్యం ఎంత గొప్పది అని అంటే, ఆ 12 గోత్రముల వారికి వీళ్ళు తీర్పు తీరుస్తారంట, వీళ్ళు సింహాసనం మీద కూర్చుంటారంట. హల్లెలూయా. పామరులు, విద్య లేనివారు, చేపలు పట్టుకునేవారు, దేనికి ఏ దాంట్లో కూడా సరికాని వారు, కానీ దేవుడు ఎంత భాగ్యం ఇస్తా ఉన్నాడు అని అంటే, ఆయన సింహాసనంలో పాలిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. We are serving a mighty God. ఒక గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. సృష్టికర్త, సృష్టించిన వాడు, రీక్రియేషన్, మళ్ళీ నూతన భూమిని తయారు చేసేవాడు, ఈ ప్రజలందరికీ తీర్పు తీర్చేవాడు, న్యాయము తీర్చేవాడు, ఆ తీర్పు తీర్చే అధికారము, ఆ రాజ్యాధికారము మనకు అనుగ్రహించే ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని దానియేలుకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఒకసారి చూద్దాం. దానియేలు పుస్తకము 7వ అధ్యాయము 18వ వాక్యం. ఈ విషయాన్ని దానియేలుకు బయలుపరుస్తాడు. కొన్ని వందల సంవత్సరాల ముందు, కొన్ని ఇప్పటి నుండి మనం పెట్టుకుంటే కొన్ని వేల సంవత్సరాల ముందు, ఇదిగో ఇంకొన్ని వేల సంవత్సరాల ముందుకు కాబోతా ఉన్నాయి. అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే దానియేలుకు ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 18వ వాక్యం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. హల్లెలూయా. ఎవరు పొందుతారంట? మహోన్నతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధులు ఎవరు? 12 మంది శిష్యులా? పరిశుద్ధులు ఎవరు తెలియదా మీకు? మళ్ళీ ఒకసారి చదవండి ఆ లేఖనాన్ని. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతము వరకు రాజ్యమేలుదురు. హల్లెలూయా. ఎవరు వెళ్తారు అని అంటే పరిశుద్ధులు. ఎవరా పరిశుద్ధులు అంటే మహోన్నతుని పరిశుద్ధులు. మహోన్నతులు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధులు ఎవరు చెప్పండి? ఎవరు? దైవ సేవకులా? ఆది అపోస్తులా? ఇప్పుడు అపోస్తులను పిలువబడేవారా? ప్రవక్తల? ఎవరు చెప్పండి? ఎవరు? శిష్యులా? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. మనమే పరిశుద్ధుల. మహోన్నతుని యొక్క పరిశుద్ధులు ఎవరు అంటే సంఘం. సంఘంలో ఉన్న బిడ్డలు. సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరు అని అంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు అంటే శిష్యులు. శిష్యులు ఎవరు అని అంటే సమస్తమును సమర్పించి యేసును వెంబడించేవారు. ఇప్పుడు ఎవరైతే సమస్తమును సమర్పించి వదిలిపెట్టి పెంటతో సమానముగా ఎంచుకొని ఇదిగో యేసయ్యను వెంబడిస్తా ఉన్నారో వారు శిష్యులు. ఆ శిష్యులు క్రైస్తవులు. ఈ క్రైస్తవులకు పునఃస్థితి స్థాపనలో ఇదిగో సింహాసనాలు ఇస్తాడంట. అంటే మీరు అనొచ్చు, ఏమని అనొచ్చు అంటే ఇక్కడ ఓన్లీ శిష్యులకే చెప్పాడు కదా అని. నేనంటే దానియేలు చూస్తా ఉన్నాడు, మహోన్నతుని పరిశుద్ధులందరూ మహోన్నతుని పరిశుద్ధులే అన్నాడు. మహోన్నతుని పరిశుద్ధులలో కొందరు అన్నాడా? మహోన్నతుని పరిశుద్ధులలో కొందరు అన్నాడు. మహోన్నతుని పరిశుద్ధులే, ఇంకా డౌట్ ఏం లేదు. వాళ్ళు రాజ్యం చేసేది ఎవరు? మహోన్నతుని పరిశుద్ధులే. వాళ్ళు ఎవరు? మహోన్నతునికి సమర్పించుకున్నవారు, సమస్తమును విడిచిపెట్టినవారు. హల్లెలూయా, హల్లెలూయా. వారే యుగ యుగములంట. ఒక యుగం కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, యుగము తర్వాత యుగము, యుగము తర్వాత యుగము వారు ఏలుబడి చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మంచి విషయం ఏంటిది అంటే, శ్రేష్టమైన విషయం ఏంటంటే లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఫస్ట్ అవుతారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు లాస్ట్ అవుతారు. అంటే ఎక్కడ లాస్ట్ లో ఉండాలి, ఎక్కడ ఫస్ట్ లో ఉండాలి? టైం లైన్ లో కాదు. ఈ లాస్ట్ కడమవారు, మొదటివారు, మొదటివారు, కడపటి వారు అనే విషయము పద్యంలో కాదు, తీసుకునే ప్రతిఫలంలో కాదు, పనిలో కాదు, దేంట్లో అంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. ఇదివరకే మీరేమీ కొదవలేక ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. ఆ విషయం మళ్ళొకసారి చదువమ్మా, మళ్ళొకసారి చదువు. ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట మాకు సంతోషమే కదా. ఇది ఎవరి గురించి చెప్తా ఉన్నాడంటే, ఈ లోకంలో ఐశ్వర్యవంతులై దేవుని శిష్యులై సమర్పించుకొని సంగమునకు వచ్చి మళ్ళీ వచ్చే దాంట్లో కూడా వీళ్ళు రాజులు ఉంటారు, రాజులు అవుతారు. బాగా ఆలోచించాలి వాక్యం, కొంచెం లోతుగా ఉన్నది. మళ్ళొకసారి చదవమ్మా. ఇదివరకే మీరేమీ కొదవలేని లేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఇదివరకే ఐశ్వర్యవంతులు, ఇదివరకే తృప్తి పడ్డారు, కొదువేమీ లేదు, వీళ్ళను విడిచిపెట్టి వాళ్ళు రాజులైనారు, వాళ్ళు కూడా రాజులగుట సంతోషమే అంటా ఉన్నాడు. కానీ ముందు చదువుదాం. మరణదండన విధింపబడిన వారమైనట్లు మొదటిది వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, శిష్యులు ఎలా ఉన్నారు అని అంటే మరణదండన విధింపబడిన వారైనట్లున్నారంట. అంటే మరణదండన విధించిన వారు ఎట్లా ఉంటారు? ఈ నెల 14వ తారీఖున ఒక వ్యక్తికి ఉరి తీస్తారు అని ఉన్నది, శాసనం రిలీజ్ అయింది. 14వ తారీఖున ఏమవుతుంది? ఉరి తీస్తారు. 5వ తారీఖు ఎంత? ప్రతిరోజు ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుంటాడా? లెక్క పెట్టుకోడా? ప్రతిరోజు ఒక యుగంగా గలుపుతాడు బాధతో. ఒక్కొక్కసారి మతి క్షమించిన పరిస్థితిలో కూడా వెళ్తాడు బాగా ఆలోచించి. ఎందుకంటే 14 రోజులైతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంటే ఇక్కడ ఈ శిష్యుల పరిస్థితి ఏంటిదనంటే సేమ్ అలానే మరణదండన విధింపబడిన వారైనట్లున్నారంట. మనం ఉన్నాం ఆ పరిస్థితిలో? చెప్పండి, మనం ఉన్నాం ఆ పరిస్థితిలో? లేదు. సేఫ్ జోన్ లో ఉన్నాం, చాలా సేఫ్ జోన్ లో ఉన్నాం, చాలా సొఫిస్టికేటెడ్ గా ఉన్నాం. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఈ రోజు కూడా 2 బండ్లు ఉన్నాయి నా దగ్గర. 2 బండ్లలో కూడా కంపల్సరీ కండిషన్ లో పెడతా, పెట్రోల్ వేసుకొని పెడతా. ఎప్పుడు ఏ సమయం ఎట్లా వస్తుందో ఊరుకాలి పెద్ద పెద్దకి. అవునా? ఒక 2-3 డాక్టర్ ఫోన్ నెంబర్స్ ఎప్పుడు ఫోన్లో సేవ్ అయ్యి రెడీగా ఉంటాయి. సేఫ్ జోన్ లో అన్ని అనుకూలంగా పెట్టుకొని మనం ఉంటాం. కానీ ఇక్కడ శిష్యులను చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారంట? మరణదండన విధింపబడిన వారుగా ఉన్నారంట. ఇంకా ముందు చదవమ్మా. వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని. ఎందరికంటే కడపట ఉంచి ఉన్నాడట? అందరికంటే లాస్ట్ లో ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు అందరికంటే లాస్ట్ లో ఉన్నారు తెలుసా? అందరికంటే ఫస్ట్ వస్తారు ఇంకా. హల్లెలూయా. ఇంకా ముందు చదవమ్మా. తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అంటున్నాడు. నేనంటాను, నిన్న క్రిస్మస్ రోజు, క్రిస్మస్ ముందు రోజు 24వ తారీఖు ఒకవేళ మనం సువార్త చేయకపోతే మనం వేడుక అయ్యేవాళ్ళం. అయ్యా అయ్యేవాళ్ళమా? కాకపోయేవాళ్ళమా?
ఒకవేళ ఆ తొగర్రాయి కంకుల ఆ ప్రాంతంలోకి ఒకవేళ బండి మీద వెళ్తే కంపల్సరీ మనల్ని ఆపేవాళ్ళు. పోయిన సంవత్సరం ఒకరిని కొట్టారంట అదే ప్రాంతంలో. నిన్న మనం పోతే మనల్ని కూడా ఆపేవాళ్ళు. మనం కూడా ఒకవేళ సువార్త ప్రకటన చేసి కరపత్రాలు పంచిపెడితే మనల్ని కూడా చెప్పండి మనల్ని కూడా కొట్టేవారు. ఆ న్యూస్ అన్ని పేపర్లో వచ్చేది, ఆ వార్త అన్ని టీవీ ఛానల్లో వచ్చేది. అప్పుడు మనం ఏమయ్యే వాళ్ళము? వేడుక అయ్యేవాళ్ళం. కానీ వేడుక అవుతున్నామా మనము? అవ్వట్లేదు. చాలా సేఫ్ జోన్ లో ఉంటాము. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని కడపటి వారిగా, అందరికంటే చివరి వారిగా, లాస్ట్ లో ఉన్న వారిగా ఉంచినట్లయితే మనం సంతోషించాలి. ఎందుకు అనంటే మనము ఒక స్థాయి ముందుకు వెళ్ళి ప్రథమ స్థానంలో మనం నిలబడే స్థానంలో దేవుడు మనల్ని పెడతాడంట. అయితే ఎందుకు ఆ స్థానంలో ఉండి మనం ఏం చేస్తాము అని అంటే, మీరు ఇంతకుముందు చదివిన లేఖనాన్ని బట్టి మీరు అంటారు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికే తీర్పు తీరుస్తారంటారు. నేనంటాను ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి కాదండి, దేవదూతలకు మనం తీర్పు తీరుస్తాము. హల్లెలూయా. దేవదూతలు మనకంటే చాలా తక్కువయా ఎక్కువయా? చాలా ఎక్కువ. ఆ చాలా ఎక్కువ వాటి మీద మనం అధికారిగా కూర్చొని వాటికి మనం తీర్పు తీస్తామంట. హల్లెలూయా. ఎవరు తీర్పు తీస్తారు? నేను తీర్పు తీస్తాను. ఎవరు తీర్పు తీస్తారు? నోటీస్ చెప్పండి. ఎవరు తీర్పు తీస్తారు? నేను కాదు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తీర్పు తీస్తాను. ఒకసారి చదవండి ఆ లేఖనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీస్తారు? లోకమునకు. లోకములో ఉన్న వారికి, లోకస్తులకు, లోక పోకడ పోయే వారికి, లోక ఆచారములు చేసే వారికి. పరిశుద్ధులు ఆ సువార్త విని వారికి, సువార్త వినినప్పుడు నిరాకరించిన వారికి, సువార్త చెప్పేటప్పుడు హింసించిన వారికి తీర్పు తీరుస్తారు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన విషయములను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? హల్లెలూయా. ఎవరికి తీర్పు తీరుస్తామంట? లోకమునకు తీర్పు తీరుస్తాం. లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనం తీర్పు తీరుస్తాం. ఇంకా ఎవరికి తీర్పు తీరుస్తాము? దేవదూతలకు కూడా మనము తీర్పు తీరుస్తామంట. సో దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో మనల్ని పెడతా ఉన్నాడు. ఎవరిని పెడతా ఉన్నాడు అంటే సమర్పించుకునే వారిని పెడతా ఉన్నాడు. ఎవరిని పెడతా ఉన్నాడంటే సమస్తమును విడిచిపెట్టే వారికి ఆ యొక్క భాగ్యమును దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నిర్ణయం చేసుకోవచ్చు, నీకేం కావాలి, నీకేది ఆవశ్యకత. ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము. ఒక నూతనమైన అడుగు మనము నూతనంగా మనము నూతన సంవత్సరంలో మొదటి దినంలో 2022లో మనం అడుగు పెట్టినాం. మనం ఒక ఆశ కావాలి, మనకు ఒక గోల్ కావాలి. గోల్డ్ తెలుగులో ఏమంటారు? ఒక గురి కావాలి మనకు. గురి లేకుండా కొట్టేవాడు వేస్ట్. జడ్డి అయిన వాడు దేన్ని చూసి కొడతాడు? గురిని చూసి కొడతాడు. గురి లేకుండా కొడితే గెలుపు లేదు, దాని కౌంట్లోకి రాదు. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేసేవాడు ఉన్నాడు, వాడికి ఒక గురి, లాస్ట్ లైన్. ఆ గురి దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ వెళ్ళాలి. ఆ గురి దగ్గరికి ఎలా వెళ్ళాలి? స్పీడ్గా వెళ్ళాలి. ఆ గురి దగ్గరికి ఎలా వెళ్ళాలి? అందరికంటే ముందు వెళ్ళాలి. గురి లేకుండా మనము ప్రయాణం చేయకూడదు. ఏదో పోయాము, ఆటో ఎక్కాము, సుల్తానాబాద్ బస్ స్టాండ్ లో దిగాము, పోయి ఏదో ఒక బస్సులో కూర్చొని టికెట్ ఇవ్వమంటామా? ఎవరన్నా చేస్తారా అలా? మీరు చేశారు ఎప్పుడైనా? ఏదో బస్సులో కూర్చొని టికెట్ ఇవ్వ బాబు అని అంటే వాడు ఏమడుగుతాడు? ఎక్కడికి ఇవ్వాలి అంటే, ఎక్కడికో కాడికి ఇవ్వాలంటే ఎక్కడికో కాడికి ఇవ్వాలంటారు. బాబు ముందుకు రా అంటారు. లేదా సరే లాల్దానికి అంటే లాల్దానికి దిగి ఏం చేస్తావు అక్కడ? మళ్ళీ అక్కడ ఒక బస్సు ఎక్కుతావు. ఎక్కడికి పోతావు? మళ్ళీ టికెట్ చెప్తావు, ఎక్కడికో కాడికి ఇవ్వ బాబు.
ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడికో కాడికి. దేవుడు ఏది, గమ్యం ఏది? ఒక పాట ఉండేది, గమ్యం లేని పాట సారిని. ఆ గమ్యం లేకుండా మనం ఉండకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు శిష్యులతో, నీకు నేను రాజ్యాన్ని ఇస్తాను అని. హల్లెలూయా. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఏం చేస్తావు? ఒక నిర్ణయం చేసుకో. ఏం నిర్ణయం చేసుకోవాలంటే, నాకు కలిగిన సమస్తాన్ని నేను విడిచిపెడతాను. హల్లెలూయా. చేయగలుగుతారా ఈ నిర్ణయం? సమస్తాన్ని విడిచిపెడతా, ఇల్లును విడిచిపెడతా, భార్యను విడిచిపెడతా, పిల్లలను విడిచిపెడతా, తల్లిదండ్రులను విడిచిపెడతా, అన్ని విడిచిపెట్టి నేను యేసయ్యను ఫాలో అవుతాను అని నువ్వు నిర్ణయం చేసుకుంటే, దేవుడు ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏం నిర్ణయం చేస్తున్నాడు? రేపు నేను దేవదూతలకు తీర్పు తీర్చేదానిగా, తీర్పు తీర్చేవాడిగా, రేపు నేను లోకస్తులకు తీర్పు తీర్చేవాడిగా, తీర్పు తీర్చేదానిగా. ఆశ లేకపోతే బ్రతకలేదు. నిజమా అబద్ధమా? హల్లెలూయా. పొలం విత్తనాలు వేస్తావు, మడేస్తారంటారా? ఫస్ట్ వేసేదాన్ని ఏమంటారు? నాటుకంటే ముందు విత్తనాలు, నారు కంటే ముందు ఏమంటారు? అలుగుడు కంటే ముందు ఏమంటారు? మండే పోసింది అంటారు. మండే పోసేటప్పుడు ఏం చూస్తావు? బస్తేడు మండే పోస్తే ట్రాక్టర్ పళ్ళు చూస్తావు. చూస్తావా చూడవా? 2 ట్రాక్టర్లోనే చూస్తారు. అంటే కనిపించాయి 2 ట్రాక్టర్లో అంటే ఊహలో కనిపిస్తాయి. ఇంకా ఒక్కొక్క విత్తనం విషయంలో నీ దృష్టి ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి, అబద్ధం ఆడదు. ఒక్కొక్క విత్తనం దృష్టి అంటే మీరు ఒక్కొక్క విత్తనాన్ని నిలుచుకున్నారు, ఒక్కొక్క విత్తనాన్ని చూస్తారు, ఒక్కొక్క దాన్ని తీసి దాంట్లో పెట్టినప్పుడు గంట కరెక్ట్ గా వచ్చిందా రాలేదా, ఒకవేళ ఆ ప్రాంతంలో ఏదైనా తెగులు వస్తే దాని చుట్టూ ఉన్న వాటి అన్నింటినీ కట్ చేస్తారు. ఎందుకు? మిగతా వాటికి అది రోగం స్ప్రెడ్ కాకుండా. అంటే గురి లేకుండానే చేస్తున్నాం వ్యవసాయం. కనెక్షన్ రాగానే పిక్మని చెప్పేస్తారు, ఈసారి లాస్ వచ్చింది, ఈసారి ప్రాఫిట్ వచ్చింది. చెప్తారా చెప్పరా? ఏమన్నా 10,000 కూడా మీరు ఇంకొక ఆయన అంటా ఉన్నాడు, చేస్తున్నా ఈసారి చేసి 10,000 ఉల్టా పెట్టినాను అన్నాడు. 10,000 అంటే క్యాలిక్యులేషన్. ఆ మండే పోసినప్పటి నుండి హార్వెస్ట్ అయ్యి కుప్పమ్మ బ్యాంక్ అకౌంట్ లో పైసలు వచ్చేదాకా అయ్యే ఖర్చులన్నీ ఒకెత్తు పెడితే వచ్చిన పైసలు సమానంగా ఉన్నాయా లేవా? సమానంగా లేకపోతే లాస్ వచ్చినట్టు. ఒకవేళ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు, తక్కువ ఉంటే లాస్ వచ్చినట్టు. ఒక 6 నెలల పంటకే నీకు ఒక క్యాలిక్యులేషన్, ఒక అనలైజేషన్ ఉంటే 60 సంవత్సరాల జీవితానికి ఎంత క్యాలిక్యులేషన్ ఉండాలి? హల్లెలూయా. ఉందా లేదా? కొంతమంది గుడ్డిగా వ్యవసాయం చేస్తారు, కానీ యుక్తి యూజ్ చేస్తారు. లాభం రావాలని ఆశిస్తారు, లాభం పోవాలని ఎవరు ఆశించారు? ఏదైనా నిరీక్షణ లేకుండా మనం చేయం. నిరీక్షణ లేకుండా ఎవరైనా వ్యవసాయం చేస్తారా? నిరీక్షణ లేకుండా వ్యవసాయం చేస్తే ఏం చేస్తారు అని అంటే, ఆ మండ పోతారు, ఏదో ఊరికి పోయి వెళ్తారు, ఆ మొలక ఖరాబ్ అయిపోతుంది. లేదా అడుగుడు వెళ్తారు, ఆ నీళ్లు చూడకుండా దేశాలు తిరిగి వస్తారు, అదేంటి వచ్చేది. లేదా నాటు పెట్టి దాన్ని మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరైనా అట్లా చేస్తారా వ్యవసాయం? ఏదన్నా అవసరం ఉండి పోయినా పక్కన చెప్తారా, జర నీళ్లు చూడరా బాబు, జర మోటార్ పెట్టరా, వచ్చురా, ఒక్కసారి వచ్చురా, మళ్ళీ 2 సార్లు ఫోన్ చేస్తా, వచ్చిన వారా ఇవాళ, వచ్చిన వారా. ఎందుకు అంత ధ్యాస ఉన్నదే? వ్యవసాయం 6 నెలల పంటే, ఇక్కడ 60 సంవత్సరాల పంట. గోల్, నీ అంబిషన్ ఏది? నీ యొక్క గురి ఏది? దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు సమర్పించుకో సమస్తం, నువ్వు రా, నన్ను వెంబడించు, నువ్వు నా కొరకు నిలబడు. రేపటి దినం నీకు నేను రాజ్యాన్ని ఇస్తాను, రాజ్య పరిపాలన ఇస్తాను, తీర్పు తీర్చే అధికారం ఇస్తాను. నీకంటే తక్కువ దేవదూత, దానికి తీర్పు తీర్చే అధికారంలో నిన్ను కూర్చుండబెడతాను. నాకు సమానంగా సింహాసనం వేసి సింహాసనం మీద కూర్చుండబెడతాను అని వాగ్దానం చేస్తాం అన్నాడు. భక్తులతో చెప్పినాడు, నేను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు అక్షరానుసారంగా దాన్ని చేసే దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం వెళ్తామంట. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. 2వ అధ్యాయము 12వ వాక్యం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చేసిన వారమైతే? సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలుతాము, ఏలుబడి చేస్తాము. ఏలడము అని అంటే పరిపాలన చేయడము, ఏలడము అని అంటే ప్రజలందరినీ పైన అధికారిగా ఉండడం. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ ఏం చేస్తా ఉన్నాడు? మనందరినీ ఏలుతా ఉన్నాడు. ఏదైనా అవసరం ఉంటే ఎక్కడికి వెళ్తాము? ఏదైనా వివాదం వచ్చినా, ఏదైనా అవసరం ఉన్నా ఈ గ్రామంలో అధికారి ఎవరు అని అంటే సర్పంచ్ దగ్గరికి వెళ్తాం. ఆయన కూడా చేసేది ఏముండదు కానీ ఒక మాట చెప్తాడు అంతే. ఏం చెప్తాడు? ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైనా పని కావాలంటే ఏం చేస్తాము? ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఒక మాట చెప్తాడు అంతే. ఒక మాట చెప్తే ఆ మాట శాసనంగా అవుతుంది, ఆ మాట కార్యం చేస్తాడు. ఇక్కడ దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తా ఉంది, సజీవమైన మాట. సహించిన వారమైతే యేసయ్యతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరగనను అని వాక్య భాగం సెలవిస్తా ఉంది. సో సమస్తమును విడిచిపెట్టిన వారమై ఆయనతో కూడా మనం ఉంటే ఆయనతో కూడా మనం ఏల్తాం. ఆయనను ఎరిగిన వారమైతే మనము ఆయనతో కూడా ఆయనను మనం ఎరగము అని అంటే, నాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు, నాకు యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేదు అని అంటే రేపు ఆయన కూడా నిన్ను ఎరగను అని అంటాడు అని వాక్య భాగంలో సెలవిస్తుంది. అయితే మంచి విషయము, మనము దేవదూతలకు తీర్పు తీర్చుతాము, మనము లోకస్తులందరికీ తీర్పు తీర్చుతాము. 12 మంది శిష్యులు 12 గోత్రముల ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తారు. ఇదిగో ఇంకొక విషయం మీకు చెప్తాను. రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వాక్యం. తీసుకొని యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారి యొక్క రాజ్యముగాను యాజకులను గాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు వాళ్ళు? ఏల్తారు. ఎవరిని వేల్తారు? భూలోకంలో ఉన్న వారందరినీ వేల్తారు. అది అసలైన దేవుని యొక్క పరిపాలనలో మనం ఉంటాం. ఇప్పుడు పతనమైపోయిన ఆదాము, పతనమైపోయిన లూసిఫర్, ఇవి రెండు కూడా వేరైపోతాయి. ఎవరైతే దేవునికి సమర్పించుకొని ఒక తాను కాకుండా మిగిలే గింజల వలె ఎవరైతే ఉంటారో వారు ఆ నూతన భూమి, నూతన ఆకాశంలోకి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఒకవేళ నా లోపల ఏమైనా చెడు ఉన్నది అనుకుందాం. ఏదైనా ఏమున్నది నా లోపల? కొంచెమే చెడు ఉన్నది అనుకుందాం. ఇప్పుడు నేను ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ప్రవేశించలేను. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకనంటే మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశంలో చెడు ప్రారంభం అవుతుంది. చెడు ప్రారంభం అవ్వకుండా ఉండాలి అని అంటే మన లోపల ఏమాత్రం కల్మషము ఉండకూడదు. హల్లెలూయా. అందుకే సమస్తాన్ని ఆయనకు మనం సమర్పించుకోవాలి. నా అనేది ఏది కూడా లేకుండా సమస్తము విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించిన వారు ఇదిగో కొత్త భూమి, కొత్త ఆకాశంలో వారు ఉంటారు. వారు రాజ్య పరిపాలన చేస్తారు. వారు అధికారంలోకి వస్తారు. రాజులైన యాజక సమూహముగా వారు పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పిలువబడతారు అని అంటే రాజులైన యాజక సమూహం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీరు ఒకవేళ ప్రార్థన చేస్తా ఉన్నారు, ఈరోజు ఇంటికి వెళ్ళినాక రాత్రి నిద్ర పట్టలే, 10-11 గంటల ప్రాంతంలో నిద్ర పట్టట్లేదు, లేచి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా ఒకరు ప్రయాణం చేస్తా ఉన్నారు, ఆ వ్యక్తి దేవుని యొక్క బిడ్డ, సమర్పించుకున్న వ్యక్తి సాతాను యొక్క వలలో చిక్కుపడిపోతా ఉన్నాడు.
ఇప్పుడు 11 గంటలకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనను దేవుడు వాడతాడు. హల్లెలూయా. నీవు సమర్పించుకున్న ఆ సమయము, నిన్ను నీవు అప్పచెప్పుకున్న ఆ సమయమును దేవుడు వాడి ఈ దైవ సేవకుడు లేదా దైవ సేవకురాలను కాపాడతాడు. అంటే నువ్వు అక్కడ చేస్తున్న పని ఏం పని అంటే ఇంటర్సెషన్ అంటాం, మధ్యవర్తిత్వం అంటాం. ఆ ఇంటర్సెషన్ లేకపోతే ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఎవరైతే ప్రయాణం చేస్తున్నాడో అతను మరణించాలి. ఇప్పుడు ఆ దైవ సేవకుడు కాపాడబడాలి అంటే ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారంటే ఇంటర్సెసర్ ప్రార్థన చేస్తారు. నేను మీకు చెప్పేదంతా సత్యం, అబద్ధం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నిన్న జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. నిన్న ఉదయం నన్ను పిలిచారు, నేను వెళ్ళాను ఒక వ్యక్తికి విడుదల ఇచ్చడానికి. అంటే వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చింది, ఈ వ్యక్తి సరిగా లేడు, ఈ వ్యక్తి ఖరాబ్ అయిపోయిండు. ఎందుకు అని అంటే ఒక పుస్తకం పట్టుకున్నాడు, 2 చేతులు ఇట్లా పుస్తకం పట్టుకున్నాడు. ఈ పుస్తకాన్ని వదిలిపెట్టట్లే ఆ వ్యక్తి, పుస్తకాన్ని వదిలిపెట్టట్లే అసలు. అయితే వీళ్ళ నాన్న బైబిల్ ఇచ్చాడంట, చిన్న బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ తీసి కింద పెట్టాడు, ఈ పుస్తకాన్ని పైన పెట్టాడు, పట్టుకున్నాడు. పోయినాక విషయం తెలుసుకుంటే మనిషి 14 సంవత్సరాల కిందట హైదరాబాద్ పోయాడు. ఎన్ని సంవత్సరాల కిందట? 2014లో హైదరాబాద్కి వెళ్ళాడు. 2014లో హైదరాబాద్కి వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తా ఉన్నాడు. ఒక దగ్గర ఫోటోగ్రఫీ జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటున్నాడు. ఫ్రెండ్ రూమ్ పక్కన ఉన్న ఒక రూమ్ లో ఉన్న ఇంకో స్నేహితుడు ఈ పుస్తకాన్ని పరిచయం చేశాడు. బౌద్ధిజం, బుద్ధ మతం అతనికి పరిచయం చేశాడు. అయితే డైరెక్ట్ గా బుద్ధిజం అనకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఏదో పదాలు యూజ్ చేశారు, నాకు గుర్తులేదు కానీ మెడిటేషన్ తెలుగులో ఏమంటారు? ధ్యాన కేంద్రానికి వెళ్ళాడు. ధ్యానం ప్రారంభించాడు. యోగా ఈజ్ డిమోనిక్. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను మీకు, యోగా డిమోనిక్. అయితే ఆ వ్యక్తి ధ్యానం చేస్తా ఉన్నాడు. 10 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాడు. అతను ఎందుకు ధ్యాన కేంద్రానికి వెళ్ళాడంటే ఇక్కడ ఊర్లో ఒక ఇన్సిడెంట్ అయింది, డిప్రెస్ అయ్యాడు మనిషి. అంటే డిప్రెస్ అంటే తెలుగులో ఏమంటారు? కృంగిపోయాడు వ్యక్తి, బాధలో కృంగిపోయాడు. ఈ కృంగిపోయిన వ్యక్తి ఊరట కొరకు ధ్యాన కేంద్రానికి వెళ్ళాడు ఒక గైడ్ చేస్తే. ఇప్పుడు ధ్యాన కేంద్రంలో జాయిన్ అయిన వ్యక్తి 2014 నుండి ప్రయాణం కొనసాగింది. రిసెషన్ లో ఇక్కడికి వచ్చాడు. సంవత్సరం వ్యవసాయం చేశాడు, లాస్ వచ్చింది. మళ్ళీ ఉన్న పరంగా ఉంటూనే వెళ్ళిపోయి మళ్ళీ ధ్యాన కేంద్రంలో స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు మతి భ్రమించిపోయింది. అంటే లోకం దృష్టిలో ఏమైపోయింది? మతి భ్రమించిపోయింది. కంట్రోల్లో లేడు మనిషి. నువ్వు ఏది చెప్పినా కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ నీకు చెప్తా ఉన్నాడు వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తికి విడుదల ఇష్టానికి నన్ను తీసుకెళ్ళాడు. ఇప్పుడు అందరికీ ఏంటనంటే మనిషి డిప్రెస్ అయిపోయాడు, ఏదో క్రాక్ అయిపోయాడు అని. మా చిన్నాన్న కూడా అదే విషయం చెప్పాడు. పోయేటప్పుడే నన్ను ట్రైన్ చేశాడు మా చిన్నాన్న. జరిగిన విషయాలన్నీ చెప్పి ఈ వ్యక్తి ఫలానా ఈ పరిస్థితిలో గుండా వెళ్ళాడు. ఏం లేదు బిడ్డ, ఏమంటారు దయ్యం పట్టిందని అదేదో ఇదని అంటా ఉన్నారు. ఏం లేదు, డిప్రెస్ అయిపోయాడు మనిషి, ఆ పిల్ల నుంచి పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు అని చెప్పాడు. సరే నేను పోయి సప్పుడే కూర్చున్నా. మా చిన్నాన్న మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు, అందరూ అన్ని మాట్లాడుతూ ఉన్నారు. నాకు మాత్రం కళ్ళు మూసుకుంటే దయ్యం కనిపిస్తా ఉన్నాయి లోపల. సర్లే ఎందుకు వచ్చిన బాధ, ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేస్తే అయిపోతుంది కానీ సరే లేచిన పడి ప్రార్థన ప్రారంభించాను. కళ్ళు తెరిచాను, నూనె బాటిల్ తెమ్మన్నాను. నూనె బాటిల్ ఎత్తి చేతిలో వేశాను. ప్రార్థన చేస్తూ నూనె పెడదామని కళ్ళు తెరిచిన. వాడిని అన్నీ చూపుతా ఉన్నాడు. అందులో అప్పటిదాకా నూనె పెడదామని చేయలేసరికి సక్మని లేచిలో పడ్డాడు. 2 అడుగులు ఎక్కువేశాడు. నాకంటే ఇంత హైట్ ఎక్కువ ఉన్నాడు, నాకంటే లావు ఉన్నాడు, కొడతాడేమో అని ఆలోచన. ఉన్నాడు మనిషి, అట్టకట్టకు ఉన్నాడు. ఆయిల్ ఎక్కడ పెట్టాలి? తల మీద పెట్టాలి. తల మీద పెట్టాలంటే నాకంటే ఎత్తున్న వ్యక్తి ఎట్లా ఉంటాడు? ఒక అడుగు ముందుకేసాడు, ఒక అడుగు వెనకకేసాడు. దేవుడికి స్తోత్రం అనుకున్నాడు. లోపలైతే భయం ఉండదా? దయ్యం పట్టినోడు. ఎప్పుడైతే నేను ఆయన ద్వారం మూసేద్దాము, ఎందుకనంటే ఈ సార్ట్ ఆఫ్ డిమోనిక్ వెళ్ళే వాళ్ళు ఎట్లా, ఆ దయ్యం ఎలా ఉంటుందనంటే అగ్ని వేయగానే బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అగ్ని వేయగానే బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఒక 3-4 టైమ్స్ లోపలికి వెళ్ళి బయటికి రాగానే రెసిస్ట్ అవుతాయి. అగ్ని పనిచేయదు. ఎందుకు అని అంటే
ఈ వ్యక్తి స్వయంగా దాన్ని ఆహ్వానించుకున్నాడు. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది, డిప్రెషన్, సప్రెషన్, ఒప్రెషన్, పొజిషన్ అని ఉంటాయి. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ, డిప్రెస్ అయిన వ్యక్తి సప్రెస్ అవుతాడు, అణిగిపోతాడు. సప్రెస్ అయిన వ్యక్తి ఓప్రెస్ అవుతాడు. ఓప్రెస్ అని అంటే హోప్ లేనితనం, ఏ ఆశ లేనితనం. అప్పుడు దేనికి పడితే దానికి అప్పచెప్పుకుంటాడు. అప్పచెప్పుకున్నాక ఈ దయ్యం వచ్చి పొజిషన్ తీసుకుంటాడు. ఈ పొజిషన్ తీసుకున్నాక దానికి ఆధారం ఎవరు? ఆధారం ఆ వ్యక్తి ఆధారం. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు అవసరం లేదు దీనికి పో అని అంటాడా? మరి అనలేడు. ఎందుకంటే పొజిషన్లోకి వచ్చేసింది. అది పొజిషన్ తీసేసుకున్నది. పొజిషన్ తీసుకున్నది అంటే బయటికి వెళ్ళదు. ఇప్పుడు నేను ఆయనకి సాయం చేస్తాను, పో వేసినాము అంటే పో అంటాను, పో వేసినాము అంటే పో అంటాను. కోపం బాగా వచ్చింది, ఆత్మావేశం వచ్చింది, చెయ్యి ఆగట్లేదు. పెట్టి 2 దెబ్బలు కొట్టగానే కింద వేశాడు. దెబ్బ వాళ్ళ నాన్న ఎంకవి జరిగాడు, వాళ్ళ అమ్మ ఎంకవి జరిగింది, వాళ్ళ చెల్లె మా చిన్నాన్న కూడా కడిగి ఎంకకేశాడు. బయటికి వెళ్ళింది. వ్యక్తి డెలివరీ అయ్యాడు. మళ్ళీ లేవగానే మళ్ళీ లోపలికి వచ్చేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంత భయంకరంగా దాన్ని ముట్టి గిచ్చి వెళ్ళగొట్టకుండా వచ్చిన. ఇప్పుడు నా పరిస్థితి ఏం చెప్పండి? చెప్పండి నా పరిస్థితి. ఊకుంటారా? వదిలిపెడతారా? వాడు ఒక్కడు కాదు, లీజెండ్. వాడు సేన. ఎప్పటి నుండి? బౌద్ధ మతం స్థాపించి బుద్ధుడు వచ్చినప్పటి నుండి కొన్ని వేల మంది ఒక్కటై ఒక యోగంగా, ఒక యాగంగా సమర్పించుకొని ఆ సామ్రాజ్యాన్ని కడతా ఉన్న ఆ కోటలో ఏర్పెట్టింది. సామాన్యమైన విషయం కాదు. కొన్ని శతాబ్దాలు, వందల సంవత్సరాలు, వేల మంది ఆత్మలు ఒకటైనవి, దయ్యాలు ఒకటైనవి, సమూహాలు ఒకటైనవి. వాళ్ళ లోపల లీజన్స్ ఉన్నాయి, వదిలిపెట్టవు. దాని మీద అగ్ని వేసి వచ్చిన ఊరుకుంటారా? పొరపొరగవు అనుకుంటారా? ఇప్పుడు చెప్పండి, నా గురించి మీరు ప్రార్థన చేయాలా చేయవద్దా? ఇప్పుడు 9 గంటలకు మెలకు వచ్చింది, రాత్రి 12 గంటలకు మెలకు వచ్చింది. నేను మంచి గాఢ నిద్రలో ఉన్నా, సాధన వచ్చి నా మీద కూర్చునే సమయం. ఇప్పుడు మీకు ఎవరికైనా మెలకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి మీకు అనవసరం. లేయాలి, మోకాలు లేయాలి, తరుణ దగ్గరంది ఏదో వచ్చింది ప్రార్థన చేయాలి. దేవుడు వాడుకుంటాడు. ఆ ఇంటర్సెషన్ లో నన్ను కాపాడుతాడు. హల్లెలూయా. అంటే నేను మీకు ఉదాహరణ చెప్పాను. ఇలా ప్రతి ఒక్కరం ఏదో దాంట్లో చిక్కుపడతాం, ఏదో దాంట్లో పొరపాటులో, ఏదో దాంట్లో మనం ఇరుక్కుంటాం. ఒక అబద్ధం ఆడి, ఒక దొంగతనం చేసి, ఒక వ్యభిచారం చేసి, ఒక తాగుడు వ్యసనానికి బానిసైపోయి, ఒక గుట్కాలకు వ్యసనానికి బానిసైపోయి, ఇదిగో ఏదో ఒక దాంట్లో చిక్కుబడినప్పుడు సాతానుకు ఆధారం అవుతుంది. ఆ ఆధారాన్ని వాడు ఏం చేస్తాడంటే వాడతాడు, వాడి దాడి చేస్తాడు, నాశనం చేస్తాడు. అపవాది దేని కొరకు వస్తాడు అంటే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వాడు వస్తాడు. వాడి పని అది. కానీ దాని నుండి తప్పించేది ఎవరు అని అంటే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సమర్పించుకోవాలి అని చెప్తాడు, అప్పచెప్పుకోవాలి అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు ఆ సామర్థ్యం, ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంచాడు. నమ్మి బాప్తిజం పొందిన వాడి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అక్కడ నేనే పెద్ద గొప్పని కాదు, నువ్వున్న దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఆ ఒక్క క్షణంతో అయిపోదు. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధాన్ని ఇప్పుడు ఈ రోజు ఉదయం ఆరాధన చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తి మీద నేను అగ్ని వేశాను, ఆ వ్యక్తి మీద నేను రక్తం వేశాను. అవసరం అంటే అవసరం. ఎందుకు అవసరము అని అంటే ఒకవేళ ఒక అడుగు నేను వెనుకకేసినా, కొంత అజాగ్రత్తగా ఉన్నా, కొంత ఉన్నా, ఈ విడుదల పరిచర్య అనేది చాలా భయంకరమైనది. ఒత్తి పడేస్తే పైకి లేవలేని పరిస్థితి. మోక్షం కాదు కదా ఈ లోకంలో, బ్రతుకు కొసేపదు నేను అంటాను. సో అంత భయంకరంగా క్రైస్తవ్యం మనం చేస్తున్నప్పుడు చాలా మెలకుగా ఉండాలని దేవుడు. అందుకే మనల్ని ఏమన్నాడంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. అధికారాన్ని వాడాలి, ఆయనను మనం పూజించాలి, అర్పణలు మనం అర్పించాలి. అతి కృప దేవుడు మనకు దయచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిట్కా చెప్తాను. అసలు ఇదంతా ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇవాళ సబ్జెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను దీని తర్వాత, బ్రేక్ తర్వాత. హల్లెలూయా. అయితే ఇంకొక చిట్కా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇది నేను మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోవద్దని చెప్తా ఉన్నానంటే చిట్కా అనేది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అవునా? చిట్కా అనేది సూత్రం కంటే ఎక్కువ. హల్లెలూయా. ఏంటంటే రేపు యేసయ్య మేఘాల మీద వస్తుంది. దూరం వినబడతారు. వినబడగానే
చచ్చిపోయి సమాధిలో ఉన్న వాళ్ళు మొదట లేస్తారు. ఆ తర్వాత మనము రెప్పపాటులో మహిమ శరీరాన్ని దంచుకొని యేసయ్యతో వెళ్తాం. వెళ్ళి ఎక్కడికి వెళ్తాము అని అంటే ఏడేములు విందులో మనం పాల్గొంటాం. అయితే విడిచిపెట్టబడిన వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారు? అందరు ఎత్తపడతారా? నేను ఎత్తపడతా అన్న వాళ్ళు చేయలేపండి. నేను ఎత్తపడలేను అన్న వాళ్ళు చేయలేపండి. మరి దానికి లేకపోతే దీనికి లేకపోతే మీకే డౌట్ ఉండదు. ఎత్తపడని వాళ్ళకి చిట్కా. ఎత్తపడని వాళ్ళని ఏం చేస్తారంటే, ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏం చేస్తా ఉన్నారు? రేషన్ బంద్ చేస్తా అని అన్నారు. బంద్ చేస్తాను లేదా మనకు తెలియదు. కానీ రేపటి దినమున యేసయ్యకు మొక్కితే తల తీసేస్తా అంటాడు. ఎక్కడ తీసేస్తా అంటాడంటే ప్రతి ఊరు నడిబొడ్డులో నిలబెట్టి వాళ్ళ తలలు కట్ చేస్తాడు. ఇది శాసనం వస్తుంది ఎప్పుడు? సంఘము ఎత్తబడినాక, కృపకాలము ముగిసినాక, పరిశుద్ధాత్మ దేవుడు భూమి నుండి పైకి ఎత్తబడ్డాక, సాతాను కింద పడద్రోయబడ్డాక 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ ఉంటాయి. ఆ శ్రమ కాలంలో చిన్నప్పటి నుండి క్రైస్తవం చేసి వదిలిపెట్టబడిన బిడ్డలు ఎవరైనా ఉంటే బాగా వినాలి చిట్కా. మీకు అర్థమైంది నేను చెప్పింది? పరిశుద్ధంగా ఉండి వైరాగ్యంతో ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి వైరాగ్యంలో ఉన్న వాళ్ళు దేవునితో వెళ్ళిపోతారు. కానీ విడిచిపెట్టబడిన వాళ్ళకు ఒక మహత్తరమైన పంపర్ ఆఫర్ నేను చెప్పేది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఏం అవసరం లేదు, ప్రార్థనకి అయినా ఏం అవసరం లేదు. యేసయ్య మొక్కితే సంపదే చచ్చిపోతా, పరా తీసుకెళ్తా, పో నిలబడు, సత్మ తలకాయ కొట్టేస్తాడు కత్తితో, లేదా గంతో ఒక రౌండ్ కొట్టి వదిలిపెట్టేస్తాడు. వదిలేసే చచ్చిపోండి, సింపుల్గా చచ్చిపోండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు వైరాగ్యంతో ఉన్న వాళ్ళ దానికంటే ముందు మీరు ప్రభుత్వంలోకి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది మంచిగా వినాలి. ఇది సత్యం, ఇట్లా ఏం కల్పితం లేదు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకం. ఈ కర్మ నేను చెప్పడం నా బాధ్యత, నేను చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ వైరాగ్యంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు పరిపాలనలోకి వస్తారు అంటే 7 సంవత్సరాల విందు అయిపోయినాక 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పు. ఆ తర్వాత ఇప్పుడు వైరాగ్యంతో ఎత్తబడిన సంఘం ఏలుబడిలోకి వస్తారు. కానీ ఈ 1000 ఏళ్ళు ఎవరి పరిపాలన చేస్తారంటే ఈ శిరస్థానం చేయబడిన వాళ్ళు పరిపాలన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అని చెప్పి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి అన్ని తీర్పు ఉంటుంది మళ్ళీ. రైట్, ఆ లేఖనాన్ని చూపిస్తాను మీరు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి. అంతటా మీరు ఇంటికి వెళ్ళాక మొదటి నుంచి చదువుకోండి. ఇప్పుడైతే 4వ వచనం చదవండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారిని విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని వాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ విడిచిపెట్టబడితే ఒక ఛాన్స్ ఉంది నీకు ఏలుబడిలోకి వచ్చేటానికి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఏం చేయాలి నువ్వు అని అంటే తల కొట్టేపించుకో. 666 ముద్ర నొసలు ఎందు కానీ చేతి ఎందు కానీ పెట్టుకోకు. ద్రవ్యం ఇవ్వరు, రేషన్ దొరకదు, డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండవు. ఇప్పుడన్నా డబ్బులు కనిపిస్తాం, రేపు నా డబ్బులు కూడా కనిపించవు. ఇప్పుడు చాయ్ కొట్టుకు వెళ్ళి చాయ్ తాగినా, సిగరెట్ తాగినా, బీడి తాగినా, గుడ్డ కొన్నా, పాన్ కొన్నా క్యూఆర్ కోడ్. అవునా? 5 రూపాయలు కానీ 2 రూపాయలు కానీ క్యూఆర్ కోడ్. జస్ట్ సెల్ ఆన్ చేయాలి, క్యూఆర్ కోడ్ పెట్టాలి, నంబర్ కొట్టాలి, కొట్టేయాలి, వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోతుంది. కరెన్సీ చూడము, ఇక పైన కరెన్సీ చూడము. మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోతుంది. నువ్వు అట్లా పాస్ అవుతా ఉంటేనే నీ మీద
ఇన్ఫ్రారెడ్ లైన్స్ వస్తాయి. ఇన్ఫ్రారెడ్ లైన్ నీ మొదట్లో కానీ చేతిలో కానీ చిప్ ఉంటుంది. ఆ చిప్ రీడ్ చేసుకుంటారు, నీ కంప్లీట్ బయోడాటా దాంట్లో పోతుంది. సో అది ఏపించుకుంటే మాత్రము there is no entry into the heaven లోకి వెళ్ళడానికి ఏ దారి నీకు ఉండదు. నీవు ఎత్తబడ్డ తర్వాత అది అక్షరానుసారంగా వస్తుంది, ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవుతుంది. సో దాని నుండి తప్పించబడటానికి దేవుడి కొరకు మంచి మార్గము దేవుడు ఎందుకో తెలియదు ఈ సంవత్సరం మరి ఈ భారం పెట్టాడు. నిన్నటి దినము, ఈదో దినము, రేపటి దినము 3 దినాలకు కలిపి ఈ మెసేజ్ దేవుడు మన ముందు పెట్టాడు. అయితే మంచి విషయం ఏంటిది అంటే మనము రాజ్య పరిపాలన చేస్తాము. దేవుని కొరకు నిలబడిన బిడ్డలు, దేవుడి కొరకు హతసాక్షులైన బిడ్డలు, దేవుని కొరకు సమర్పించుకున్న బిడ్డలను దేవుడు గౌరవపరుస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. ఇదిగో 1000 ఏళ్ల పరిపాలన మొదలుకొని నూతన భూమి నూతన ఆకాశం వచ్చి యుగ యుగములు మనము రాజ్య పరిపాలన చేయుటకై ఈ 60 సంవత్సరాలు మనకు తరబీదు, ఈ 60 సంవత్సరాలు మనకు పరీక్ష, ఈ 60 సంవత్సరాలు మనకు భూమి మీద ఒక విధమైన కోర్స్. ఇదిగో దీన్ని నీవు ఘనంగా ముగించగలిగితే, ఒక పరిపూర్ణతలోనికి రాగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అతి కృప దేవుడు మనకు దయచేయును గాక. అతి కృప దేవుడు నిశ్చయంగా మనందరికీ కుమరించును గాక. అయితే దేవుడు మన విషయంలో ఒక చిత్తము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అసలు టైం ఎంత అయింది? ఎంతసేపు అవుతుంది? 2 ఫోన్స్ తీసుకున్నాను కాదు, నేను స్టార్ట్ చేశాను సార్ 57 మినిట్స్. ఇంకొక 15 నిమిషాలు చదివి ముగిస్తాను. అయితే మంచి విషయం ఏంటిదని అంటే, ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారో, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ప్రయాణం చేశారో, యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుతాను అని చెప్పారో వారిని దేవుడు మహిమపరుస్తాడు. అయితే మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహం పిలిచాడు. ఇప్పుడు పిలవల, యేసయ్య వచ్చినాక పిలవలే, ప్రవక్తల నోట పిలవలే. ఎప్పుడు పిలిచాడు అని అంటే, స్టార్టింగ్ లో మోసే ఉన్నప్పుడే మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి చదవండి, ఎక్సడస్ నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వాక్యం. నిర్గమకాండము అంటే నిర్గమకాండము అని అంటే చాలా పురాతనమైనది. అంటే స్టార్టింగ్ మోసే రాసిన మొదటి గ్రంథము. అంటే కొన్ని 1000 సంవత్సరాల ముందే దేవుడు చెప్తా ఉన్నాడు. 19వ అధ్యాయం 3వ వాక్యం. ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లో చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమును మగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజులుగా పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక కాదు. అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడే అబ్రహాము ఆ రోజు సాయంకాల సమయంలో అర్పణ అర్పించి నిద్రపోయిన రోజు రాత్రే దేవుడు నిర్ణయం చేశాడు, ఇతడు ఒక రాజు అవుతాడు, ఇతడు ఒక రాజ్యం అవుతుంది, ఇతడు ఒక జనం అవుతుంది, ఇతడు ఒక తెగ అవుతుంది, ఇతడు ఒక గొప్ప వంశీకుడు అవుతాడు అని దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో నుండి వారిని విడిపించి గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు మోసుకొచ్చి ఐగుప్తులో అద్భుతాలు, అరణ్యంలో అద్భుతాలు చేసి తీసుకొచ్చిన వారితో చెప్పేది ఏంటిది అని అంటే, ఏ మాట సెలవిస్తా ఉన్నాడు అని అంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన 2 కండిషన్స్ అక్కడ, ఎక్కువ ఏం లేదు. ఒకటి ఆయన మాట వినాలి, రెండవది నిబంధనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే నేను ఏం చెప్తానంటే మాట వినాలి, మాట వినాలి. అయితే దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దొంగతనం చేస్తే ఎన్ని రెట్లు చెల్లించాలి? ఎన్నిసార్లు చెల్లించాలి? దొంగతనం చేస్తూ దొరికాడనుకో ఎన్ని రెట్లు ఎక్కువ 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 చెల్లించాలి? ఒకవేళ 100 రూపాయలు దొంగతనం చేసినప్పుడు దొరికాడనుకో వాడు ఎంత చెల్లించాలి? 700 చెల్లించాలి. ఒకవేళ అన్యాయముగా తీసుకున్నాడు అనుకో ఎన్ని రెట్లు చెల్లించాలి? పొట్టి జక్కయ్యకు రక్షణ వచ్చినాక ఎన్ని రెట్లు చెల్లించాడు? 4 రెట్లు చెల్లించాడు. మరి నిన్నటి రాత్రి మనము వాక్యం చెప్పుకోవడం, ఇప్పుడు ఎన్ని రెట్లు మనము దేవునికి చెల్లించాలి? ఆ సమయాన్ని 7 అంటే బాగా ఎక్కువ అవుతుంది. కనీసం 4 రెట్లు అంటే 1 గంట సమయంలో ఎన్ని గంటలు మనం వాక్యం ధ్యానం చేయాలి? ఇప్పుడు 4 గంటలు. ఒకవేళ వాళ్ళు దాంట్లో ఇంకా కట్ చేశారు అనుకోండి, అంటే నేను 15 నిమిషాలు అంటే 3 గంటల 45 నిమిషాలు ఇంటూ 4. మరి ఎప్పుడు కూర్చున్నా చెప్పదు, లేదా ఇవాళ 4 గంటలు కూర్చున్నాం. నేను రాత్రి వదిలిపోయింది. హల్లెలూయా. అన్ని లెక్కనే, అన్నిటికీ లెక్కనే, అన్నిటికీ లెక్కనే, తప్పదు. మరి ఇప్పుడు 4 గంటలు కూర్చున్నామా, లేదా 15 నిమిషాలు చెప్పుకొని 3 గంటల 45 నిమిషాలకు ఇంటూ 4 వేసుకొని ఒక రోజు పెట్టుకున్నాను. దేవుని తీసుకోవచ్చు. హల్లెలూయా. నేను అంతగా మిమ్మల్ని బాధ పెట్టాను, జస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాను. ఎందుకంటే దినం నాకు బాధ అనిపించింది, భారం అనిపించింది కనుక 4 గంటలు చెల్లించాలి అని నేను అనుకున్నాను. మీకు ఆ భారం అనిపిస్తే మీరు కూడా ఒప్పుకొని చేసుకోండి. ఒక రోజు దేవుడు మనకు దయచేస్తాడు. అయితే మంచి విషయం ఏంటంటే దేవుడు మన ఎడల ఒక చిత్తం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే మాట వినమంటున్నాడు. ఆయన మాట వినమంటున్నాడు. ఆయన నిబంధనలో నడుచుకోమని మనకు సెలవిస్తా ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన విషయంలో ఇంకా ఆయన పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. రాజులైన యాజక సమూహం అని 2 విషయాలు అక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన మాట వినాలని, రెండవది దేవుడు కోరేది ఆయన మాట వినాలని, రెండవది నిబంధనలో నిలిచి నడవాలని, నిబంధనలో మనం ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. రాజకులైన యాజక సమూహముగా మనల్ని పిలుస్తారు. అదే విషయాన్ని మొదటి పేతురు రాసిన పత్రిక చివరి రెఫరెన్స్ నేను ముగిస్తా ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. ఏ క్రైస్తవుడు కానివ్వండి, పుట్టుక క్రైస్తవుడు కానివ్వండి, లేదా రక్షణ పొందిన క్రైస్తవుడు కానివ్వండి, ఆ క్రైస్తవుని ఎడల దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఉంటాయి. ఎప్పుడు ఉంటుంది అని అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ చిత్తం ప్రణాళిక ఉంటుంది. దాన్ని మనందరము బాధపడద్దు. 90% కంటే ఎక్కువ మంది దాన్ని పక్కన పెట్టి మన సాధారణ జీవితం మనం కొనసాగిస్తూ ఉంటాం. అలా కొనసాగించు. ఎందుకు అనంటే మన విషయంలో దేవుని ఏర్పాటు ఎక్కడ ఉందంటే ఇక్కడ లేదు. ఇక్కడ ఎలా ఉంది అని అంటే చివరిలో ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే వేడుకగా ఉంది. ఇక్కడ ఎలా ఉందనంటే ఎన్నిక లేని వారిగా ఉంది. ఇక్కడ ఎలా ఉందనంటే అందరికీ అపహాస్యముగా ఉన్నది. ఇక్కడ ఎలా ఉన్నదంటే దరిద్రమైన పరిస్థితిలో ఉన్నది. ఎందుకు కడమ వారిగా మనల్ని పెడతా ఉన్నాడంటే రేపటి దినమున మొదటి వారిగా మనం కావాలని. హల్లెలూయా. నమ్మితే నీవు సమర్పించుకో. నమ్మితే ఈ మాటల మీద విశ్వాసం ఉంచితే నీవు నీ జీవితాన్ని సరి చేసుకో. నమ్మకపోతే ఈ లోక పరంగా నీవు సుఖాన్ని అనుభవిస్తావు, కానీ రేపటి దినమున నీవు తీర్పులోనికి వస్తావు. రేపు అనేది సత్యం, రేపు అనేది నిజం, రేపు అనేది అక్షరానుసారముగా అది వాస్తవం. దీని మీద నమ్మకం లేని వారు ఒకసారి మీరు చేయి పైకి లేపండి. నమ్మకం ఉన్న వాళ్ళు చేయి పైకి లేపండి. ఇది సత్యం. ఎందుకు అని అంటే మన ఊహకు తెలిసి
మన జ్ఞానానికి తెలిసి, మన యొక్క అనుభవానికి తెలిసి ఇది సత్యం. నిదర్శనాలు మన ముందు కొట్టొచ్చినట్టు మనకు కనిపించాయి, మన ముందు ఉన్నాయి. మనం మాట్లాడాము వాటితో, మనము చదివాము వాటి గురించి, మనము అనుభవించాము వాటిని. దేవుడు ఈ సంఘంలో, ఈ స్థలంలో నేను వచ్చినాక వాటిని అక్షరానుసారంగా మీ ముందు పెట్టారు. వాటి మాటలు మీరు విన్నారు, దయ్యం మాటలు మీరు విన్నారు. అవి ఎక్కడి నుండి వచ్చినాయి మీకు చెప్పినవి, అవి ఏం చేశాయి మీకు చెప్పినవి. దేవుని వాక్యము కంటే దయ్యం మాటల మీద మనుషులు ఎక్కువ ధ్యాస పెడతారు, ఎక్కువ నమ్మకం ఉంచుతారు, వాటిని ఎక్కువ ప్రబలం చేస్తారు. వాక్యమే చెప్తా ఉంది, మార్కు సువార్త 1వ అధ్యాయం, ఒక్క దయ్యం పట్టినోడిని వదిలిపెట్టి దయ్యాలు వెళ్ళిపోతే ఆ ప్రాంతం అంతటా యేసుక్రీస్తు గురించి తెలిసిందంట, ఒక్క దయ్యం వదిలిపెట్టిపోతే. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ సత్యం. నరకంలో నుండి మీకు టైం ఉండేదంటే రేపటి దినంలో నేను చూపిస్తాను. అగాధము మూసివేయబడుతుంది కొంతకాలం, నరకము మూసివేయబడుతుంది. ఎందుకు మూసివేయబడుతుంది అంటే అక్కడ ఉన్న దయ్యాలు భూమి మీదకి రాకుండా అవన్నీ లోపల సీజ్ చేయబడతాయి కొంతకాలం. తర్వాత మళ్ళీ విడిచిపెడతారు దేవుడు. రేపటి దినంలో వాటి విషయం మనం ధ్యానం చేద్దాం. అయితే మంచి విషయం ఏంటంటే వీటిని మీరు నమ్మాలి. వీటిని నమ్మితే రేపటి దినమున నిత్య జీవం నువ్వు పొందగలుగుతావు. నిత్య జీవంతో పాటు అధికారం పొందగలుగుతావు. అధికారంతో పాటు ఏలుబడి పొందగలుగుతావు. ఏలుబడితో పాటు తీర్పు తీర్చగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప మీరందరూ పొందుకోవాలని దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. అట్టి ఆశ నెరవేర్చబడును గాక. అట్టి వైరాగ్యంలోకి ప్రతి బిడ్డ వద్దురు గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఒకసారి రీక్యాపిచులేట్ చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, కొద్ది సమయం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడినాడు. ఈ నూతన సంవత్సర దినం, నిన్న దినము విడిచిపెట్టమన్నాడు, ఈ దినము కలిగి ఉండమన్నాడు. నిన్న దినము వేడిని విడిచిపెట్టమన్నాడంటే సమస్తమును విడిచిపెట్టమన్నాడు. దేని విడిచిపెట్టమన్నాడనంటే భూములను విడిచిపెట్టమన్నాడు, ఇండ్లను విడిచిపెట్టమన్నాడు, తల్లిని విడిచిపెట్టమన్నాడు, తల్లిని విడిచిపెట్టమన్నాడు, కుమారులను విడిచిపెట్టమన్నాడు, ఆస్తులను విడిచిపెట్టమన్నాడు, అంతస్తులను విడిచిపెట్టమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు అని అంటే రేపు వచ్చే నూతన భూమి, నూతన ఆకాశంలో నిత్యము ఆయనతో కూడా ఏలుబడి చేయుటకు, రాజ్య పరిపాలన చేయుటకు ఆయన మన ఎడల చిత్తము, మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆదాము ఆ యొక్క మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడు, మరణం తెచ్చుకున్నాడు. అదే జీవవృక్ష ఫలం తిని ఉంటే మనిషి చచ్చిపోయేవాడు కాదు. ఆదాము పతనమయ్యాడు మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలం తిని. ఈరోజు మనిషి తనకు తానే మంచి అనుకుంటున్నాడు, తనకు తానే చెడు అనుకుంటున్నాడు, తనకు తానే నీతిమంతుడు అని అనుకుంటున్నాడు, తనకు తానే అనీతిమంతుడు అని అనుకుంటున్నాడు. ఎదుటివాడు నీతిమంతుడు అంటున్నాడు, ఎదుటివాడు అనీతిమంతుడు అంటున్నాడు, ఎదుటివాడు దోషి అంటున్నాడు, ఎదుటివాడు నిర్దోషి అంటున్నాడు. తీర్పు తీర్చుతా ఉన్నాడు. తీర్పు తీర్చుకొని మనం తీర్పు తీర్చకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మంచి విషయము, శ్రేష్టమైన విషయము. రేపు మనము ఆ పరదేశం వెళ్ళినప్పుడు దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని మనకి ఇస్తాడు. ఆ జీవవృక్ష ఫలం మనం తింటే మనకి మరణం అనేది ఉండదు. నిత్యము మనము యేసుక్రీస్తు ప్రభువుతో యుగ యుగములు మనం జీవిస్తాము. ఆ దేవాది దేవుడితో మనం గడుపుతాము. అది క్రైస్తవ నిరీక్షణ. యేసయ్య మేఘాల మీద వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. అది మన యొక్క నిరీక్షణ. మృతులైన వారు మొదట లేస్తాడు. బ్రతుకున్న మనము రెప్పపాటులో మహిమ శరీరాన్ని దాచుకొని శరీరంతో సహా యేసుక్రీస్తు ప్రభువుతో వెళ్తాము. అది మన యొక్క నిరీక్షణ, అది మన యొక్క విశ్వాసము, అది దాని కొరకే, అది మన గమ్యము, అది ఆ క్షణము కొరకే మనము వేచి ఉన్నాం. ఈ క్రైస్తవ జీవితం చేస్తా ఉన్నాం. మరణిస్తే రాకడ ఆలస్యమై సమాధిలో ఉన్న మనం మొదట లేస్తాం. ఒకవేళ బ్రతికి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వస్తే రెప్పపాటులో మారి యేసు ప్రభుతో వెళ్ళిపోతాం. ఇది మన నిరీక్షణ. ఇది దీని వరకే మనం జీవిస్తూ ఉన్నాం. ఇది మన గురి. ఆ మహిమ, ఆ ప్రభావము, ఆ కిరీటము మన యొక్క ధ్యానం. అదే మన గమ్యస్థానం. దాన్ని మనం పొందుకోవాలనే మన యొక్క నిరీక్షణ కావాలి. ఈ మాట వింటున్న నీవు, ఈ మాట నీ చెవికి తగులుతున్న నీవు,
నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవునికి సమర్పించుకోవాలని దేవాది దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు ఒక ఒప్పుకోళ్ళకి రావాలని, యేసు ప్రభు పైన నీవు ఆనుకోవాలని, నీకున్న ప్రతి ఆలోచన కొద్ది సమయం పక్కన పెట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇదిగో ఈ సమయము, ఈ మొదటి రోజు, ఈ మొదటి గడియలు నీవు ఆయన పాద సన్నిధిలో వైరాగ్యంతో గడుపుతా ఉన్నావు. నిన్ను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, అతన్ని నువ్వు ప్రేమిస్తా ఉన్నావు. యేసు ప్రభువుని నువ్వు ప్రేమిస్తా ఉన్నావు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. నీ పక్కకు వస్తా ఉన్నాడు, నీ చెవిలో మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ పైన చేయి పెడతా ఉన్నాడు, నిన్ను ఆదరిస్తా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు, నీకు అభిషేకం ఇస్తా ఉన్నాడు. దేవుడు నీ యొక్క పక్కన నిల్చుంటా ఉన్నాడు, దేవుడు నీ పక్కన సంచరిస్తా ఉన్నాడు. శ్రేష్టమైన సమయంలో నీవు ఉన్నావు సంగమా. దేవుడిని ప్రేమిస్తున్న బిడ్డగా నీవు ఇక్కడ ఉన్నావు. ఆచార సంబంధంగా లేవు, ఏదో మీటింగ్ పెట్టాం కదా రావాలని రాలేదు, కానీ నీ యేసయ్య కొరకు నీవు వచ్చావు. నీ యేసయ్య నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఒక మాట చెప్పు ఆయనతో, ఒక మాట చెప్పు ఆయనతో. దేవా ఇది నిధులు పెడతానయ్యా, దేవా సమస్తాన్ని విడిచిపెడతానయ్యా, భూములు వద్దయ్యా, ఇల్లు వద్దయ్యా, తల్లి వద్దయ్యా, తండ్రి వద్దయ్యా, అక్క చెల్లెళ్ళు వద్దయ్యా, ఇదిగో భార్య పిల్లలు వద్దయ్యా, నీవు కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో సాగుతానయ్యా, నీతో సహవాసం చేస్తాను ప్రభా. ఒక మాట చెప్పలేవా? ఒక మాట నీవు చెబితే నీ చేయి ఉంచి, తన చేయి ఉంచి, గాయపడిన హస్తం ఉంచి నీ ప్రాణాత్మ శరీరం పైన రక్తం వేసడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆత్మతో నింపడానికి సిద్ధముగా ఉన్న దేవుడు, అగ్నితో నింపడానికి సిద్ధముగా ఉన్న దేవుడు, నిన్ను కౌగలించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు, నిన్ను ఎత్తుకున్నటకు ఆశపడుతున్న దేవుడు, నిన్ను లాలించుటకు ఇష్టపడుతున్న దేవుడు, నీవంటే ముద్దు గారాబం చేయుటకు ఆసన్నముగా ఉన్న దేవుడు నీ యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు కలువరి శిలువలో వేలాడినవాడు, నీ కొరకు తన హృదయంలో ఉన్న చివరి రక్త పెట్టు కూడా కార్చిన దేవుడు, నీ సృష్టికర్త, నీ తండ్రి, నీ ఆత్మకు తండ్రి, నీ పోషకుడు, నీకు మార్గమై ఉన్నవాడు, నిత్య జీవములకు దారి అయి ఉన్నవాడు. ఆ దేవాది దేవునికి సమర్పించుకోలేవా? నీ యొక్క స్వభావాన్ని పక్కన పెట్టలేవా? నీ స్వభావాన్ని నువ్వు చంపలేవా? నీ మొండి వైఖరిని తీసివేయలేవా? నీ గుణాన్ని మార్చుకోలేవా? సమర్పించుకోలేవా దేవునికి? ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నిన్ను కౌగలించుకున్నట్టు నీ స్థితి చూసి కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఆయన నీ మధ్యలోకి వచ్చినాడు. ఒకరు ఇద్దరు ఉంటే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు, నిన్ను హత్తుకునే దేవుడు, నీవు ప్రేమిస్తున్న దేవుడు. నీవు నిలబడిన, నీవు దేవుడి గురించి అయితే నిలబడ్డావో, ఏ నామైతే ధరించావో, నామకార్థంలో ఉన్నావో ఆ యొక్క దేవుడు నీ సృష్టికర్త. నీతి న్యాయములు ఆయన సింహాసనం యొక్క ఆధారములుగా ఉన్నాయంట. ఆ దేవాది దేవుడు నీ మనసును మార్చుటకు సిద్ధముగా ఉన్న దేవుడు, నీ హృదయాన్ని తడుతున్న దేవుడు. ఇదిగో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినాడు. 12 మంది శిష్యులు అడుగుతా ఉన్నారు, దేవా సమస్తమును విడిచిపెడితే మాకు ఏమిస్తావయ్యా నువ్వు అని. ఇదిగో 12 సింహాసనముల మీద మేము కూర్చొని 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారని. ఇదిగో అన్యజనులైన ప్రజలకు, ఆయన పరిశుద్ధులైన జనములకు, ఆయన స్వాస్థ్యములకు, ఆయన రక్తము వెడయించుకున్న సంఘములకు ఆయన అధికారం ఇస్తా ఉన్నాడు. లోకస్తులందరికీ మీరు తీర్పు తీరుస్తారని. ఇదిగో దేవదూతలకు సైతం మీరు తీర్పు తీరుస్తారని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, అబద్ధమైన నోటిలో లేదు, అబద్ధమాడుటకు ఆయన అపవాది కాదు. దేవుణ్ణి సేవిస్తా ఉన్న నీవు ఇంకొంచెం సమీపంలోకి రావాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను అభిషేకించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవాలని, ఆయన శిష్యునిగా పిలుచుకోవాలని, క్రైస్తవునిగా మార్చుకోవాలని ఆశపడుతున్న దేవుడు నీ సృష్టికర్త. ఆయనను వెతులొద్దని, ఆయనను హత్తుకోవాలని, నీ హృదయంలో చేర్చుకోవాలని, నీ హృదయంలో ఆయనకు సింహాసనం వేయాలని, నీ హృదయంలో ఆయన కొలువు తీరాలని, ఇదిగో నీ యొక్క బ్రతుకు నిత్యం జ్ఞానం కావాలని, కోవెలుగా మారాలని, దీపాల తోరణం కావాలని ఆశపడుతున్న దేవుడు. నీకు ఆశ లేదా? నువ్వు సమర్పించుకోలేవా? నువ్వు అన్ని అప్పచెప్పుకోలేవా? నాదేది కాదు ప్రభువా, నీవు ఇచ్చినదని చెప్పలేవా? నీ ప్రాణం అడిగితే ఏది నీది? నీ ప్రాణం ఆయన తీసుకుంటే ఈ రోజు రాత్రి ఏది నీది? సమర్పించుకోలేవా? అన్నిటిని నీరే ప్రభు అని ఒక మాట చెప్పలేవా?
ఆయన తీసుకునే దేవుడా, గుంజుకునే దేవుడా, నీ నుండి ఆశించే దేవుడా, నీవేమైనా ఇయ్యగలవా? భూమిలో సంపూర్ణతయో ఆయనది కదా. ఒక మాట చెప్పలేవా? ఒక మాట చెప్పు కదా, నువ్వు తెలిసి చెప్పు కదా. దేవా, నాకున్న సమస్తం నీదే ప్రభు, నీకే సమర్పిస్తున్నది. ఏది లేదయ్యా, నా ప్రాణమే నాది కాదు ప్రభు. నీవు అడిగితే ఇచ్చేదే కదయ్యా, నీవు అడిగితే పోయేదే కదయ్యా, నీవు అడిగితే నన్ను విడిచిపెట్టేదే కదా ప్రభు. నా ప్రాణం మీద కూడా ఆశ వద్దయ్యా, తీపి వద్దయ్యా. ఒక మాట చెప్పలేవా? నేను రాజ్య నివాసులుగా చేస్తాడంట, నేను సింహాసనాసీనురాలుగా చేస్తాడంట, నేను తీర్పు తీర్చే అధిపతిగా మారుస్తాడంట. ఆయన శరీరం నీవు, ఆయన యొక్క గారం నీవు, ఆయన యొక్క బంగారం నీవు, ఆయన యొక్క స్వాస్థ్యం నీవు, ఆయన యొక్క సొత్తు నీవు, ఆయన యొక్క వారసుడవు నీవు. దేవుడికి సమర్పించుకోలేవా? ఇంత సమీపముగా ఉన్న దేవుని అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తావు నీవు? ఇంకో సమయం ఎందుకు పోస్ట్పోన్ చేస్తావు నువ్వు? ఈరోజు యేసయ్యను హత్తుకో, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో వాసం చేయించుకో. దేవాది దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు, దేవాది దేవుడు నీకు అతి సమీపముగా వచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని సంగమా పోనీయకు, సంగమా ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. ఈ తరుణం మళ్ళీ రాదు కావచ్చు. దేవుని రాకడ ఒకవేళ త్వరమైన, నీ ప్రాణం ఒకవేళ నీ శరీరాన్ని విడిచిన, ఇదిగో నీకు ఇంకొక తరుణం లేదు కావచ్చు. సమర్పించుకోలేవా? ఒక మాట ఆయనతో చెప్పలేవా? దేవా, నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నాకు కలిగిన సమస్తం నీదయ్యా, నా ప్రాణము, నా దేహము, నా ఆత్మ నీది ప్రభువా. నాకు కలిగిన వస్తువానం నీదయ్యా, నాకు కలిగిన ఇళ్ళు భూములు నీది ప్రభువా. నాకు కలిగిన బ్యాంక్ బ్యాలెన్స్ నీది రాజా. నాకు ఇచ్చిన పిల్లలు నీ వారయ్యా, నాకు ఇచ్చిన భార్య నీ సొత్తయ్యా. చెప్పలేవా? ఒక మాట సమర్పించుకుందాం. అటు కృపలోనికి, అటు తరుణంలోనికి దేవుడు మనల్ని నడిపించుకున్నాక మిమ్మల్ని తన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తముతో కప్పునుగా. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కంచెం నీ ప్రాణాత్మ శరీరముకు వేయునుగాక. అట్టి కృప దేవుడు నిశ్చయముగా మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన ప్రార్థనలో సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవుడా నీకు స్తోత్రములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి పొందనములు స్తోత్రములు. అయ్యా, గతించిన 2021వ సంవత్సరముల తండ్రి అనేకమైన సాయం కష్టం నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనత నుంచి, రోగముల నుంచి, అనేకమైన తండ్రి అయ్యా వ్యసనముల నుంచి నన్ను మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాచి కాపాడని కృపల భద్రతను అయ్యా మా యొక్క నూతన సంవత్సరం 2022వ నూతన సంవత్సరం మొదటి దేవుడు నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నీ పరిశుద్ధుల మధ్యలో చేరి అయ్యా అబ్బాను నిన్ను పిలిచే భాగ్యం ఇచ్చినందుకు నీ పాదములకు కోట్లాది వందనాలు ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు ఆశీర్వాదం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రిస్తున్నాను. అయ్యా మొదటి వారం గడపటి వారకు మొదటి వారగుదని నీ యొక్క లేఖనములు మేము సూచిస్తున్నాం. అయ్యా నా తండ్రి అనేక దినముల నుంచి నైనా అయ్యా తరతరాల నుంచి క్రైస్తత్వం మానవులు ఉండవచ్చు. కానీ నా తండ్రి అయ్యా మేము విశ్వసించకపోతే, మేము నమ్మలేకపోతే, మీకు త్యాగశీలం కాలేకపోతే నా
తండ్రి అయ్యా మేము విడవబడిపోతాము. అట్టి స్థితిలో మేము ఉండకుండా నా తండ్రి మీ రాకడలో ఎత్తబడి అయ్యా మీ రాజ్య సువార్తలో ప్రకటించుటకు తీర్పు చెప్పుటకు నా తండ్రి మమ్మల్ని అధిపతులుగా రాజులుగా చేయుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు. అయ్యా మా సంఘ బిడ్డలను నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ యొక్క నా తండ్రి రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుదుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రిని పొందనాలు. ఇంతవరదాకా నీ దాస్త్రిని మరుగుపరుచుకున్న నా తండ్రి జీవమైన గూఢమైన మార్గం పట్టుకునే వాక్యమును వివరించి వాక్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. వాక్యము ఆ విత్తనాలు తండ్రి వృధాకపోకుండా మా జీవితంలో ఫలించే భాగ్యము దయచి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి 2022వ సంవత్సరంలో నా తండ్రి మా సంఘంలో మా సేవకురాలను సమస్తమును నూతనంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మంచి నా తండ్రి ఆరోగ్యంతో మా సంఘంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇలాంటి బలహీనతలు, రోగములు, వ్యాధులు లేకుండా నీ కృపలో భద్రపరిచి తండ్రి మీకు సన్నిహితంగా ఉండి నీ అడుగుజాడులు ఎప్పుడు నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. కొన్ని అన్వయ కారణాల వల్ల ప్రకటించిన విధంగా ఈరోజు బలారాధన చేయలేకపోతా ఉన్నాము. దేవుడు మనందరినీ క్షమించుగాక. మరి రేపటి దినంలో బలారాధన ఉంటుంది. దాని గురించి సిద్ధపడి రావాల్సిందిగా ప్రార్థన. మరి మొన్న క్రిస్మస్ రోజు మరి బట్టల పంపిణీలో కొన్ని ఇంకా బట్టలు ఉన్నాయి, ఇవ్వాల్సినవి. మరొక 10 నిమిషాలు దాన్ని మనం కేటాయిద్దాము. మరి వాటిని మనము పంచుకుందాం. అమ్మ ఆ రోజు స్వర్ణలతో డ్రెస్ వచ్చిందా? స్వర్ణలతో వచ్చింది ఈరోజు వచ్చింది. అన్న స్వామి ముందుకు రండి. అక్షర కొంచెం రావాలి. విజయ్ వచ్చి తీసుకొని ఇచ్చేసి విజయ్ ఇచ్చేసారు. విజయ్కి ఇచ్చిన వారు లూకా నాగరాజ్ తీసుకో, వచ్చి తీసుకో, ఇచ్చేసేయాలి. మరి మన ముందు ఉన్న కోచయ్య కూడా ఒక డ్రెస్ ఇద్దాము. మరి ఆయన బ్యాప్టిజం తీసుకుంటారు. మన ముందు లక్ష్మమ్మ రండి తీసుకుంటాం. మరి మొండయ్య వాళ్ళ కుటుంబం నుండి ఎవరైనా వచ్చారా? మొండయ్య వాళ్ళ కోడలు వచ్చినట్టుంది. అమ్మ రామ. మరి డానియల్ అన్న కూడా ఒక డ్రెస్ చూసాము. మరి రవణ వచ్చి డానియల్ కోసం మరి ఆవులూరి రమేష్ కి కూడా ఒక డ్రెస్ తీసాము. మరి వాళ్ళ అబ్బాయి రాలేదు. మరి వాళ్ళ తరఫున రానన్న చిన్న తీసుకొచ్చి దా ప్రేమ కొడుకురా నానిదా అటు వెళ్ళినప్పుడు ఇచ్చేది నాన్న రమేష్కి, లేదా విజయ్కి ఇచ్చేది. భాస్కర్ వచ్చాడు కదా, భాస్కర్ రా, భాస్కర్ కోసం జయరాజ్ అంకుల్ ఒక డ్రెస్ ఇచ్చాము. కానీ రఘుకు కూడా ఒక డ్రెస్ ఇచ్చాము. మరి మన మధ్యలో ఉన్న చెల్లె వచ్చి రఘు కూడా డ్రెస్ తీసుకోవాలి. రాము
ఏమన్నా ముందున్నాయి ఒక్క నిమిషం అన్న. మరి మీకు డ్రెస్ ఇవ్వలేదు అన్నారండి. ఆ రోజు కూడా మీరు ఇచ్చారు, మేము మర్చిపోయాము. అన్నకి ఇవ్వాలి డ్రెస్. మరి అనసూయమ్మ వచ్చారా అంటే సాగర్ వాళ్ళ అమ్మ. మరి ఎవరైనా అటు వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ అక్క ఉంది కదా, అక్క రండి. సాగర్ వాళ్ళ అమ్మకి అనసూయ అక్క. మరి మాధురి స్వామి వాళ్ళ మిసెస్ అక్క పేరు నాకు ఐడియా లేదు, కొంచెం కవర్ పెట్టుకోండి. అది చూసారు ఇది చూసారు, నా కొడుకు కవర్ నుండి తీశారు. ఇంకా ఎవరికైనా మిస్ అయింది అనిపిస్తే కొంచెం చెప్పండి. మా నోటీస్లో ఉన్న కాడికి ఆలోచన చేసి ఇచ్చాము. శుభనమ్మకి ఇచ్చాము. మరి భాస్కర్ వల్ల అమ్మకు కూడా ఒక శారీ ఇస్తాను. భాస్కర్ వచ్చింది అమ్మకు శారీ ఇస్తాను. అమ్మ దా భాస్కర్. మరి ఆవునూరి రమేష్ వాళ్ళ అమ్మ ఆమె రాలే కానీ ఆమెకు కూడా ఒక శారీ ఇవ్వండి. విజయ్ కొంచెం రెండు వాళ్ళకి ఇచ్చేది. 3 లక్షమ్మకి ఎవరున్నారు? ఎవరిస్తారు? సార్ కదా. మరి 3 లక్షమ్మ కూడా ఒక శారీ ఇద్దాము. మరి ఇంకా ఎవరైనా మిస్ అయితే ఒక మాట చెప్పండి. అన్న సాక్షి చెప్తారా?